హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎండి మూవీ టాక్స్. ఈ వీడియోలో హర్రర్ అండ్ సస్పెన్స్ కాన్సెప్ట్ తో వచ్చిన సారా మూవీ స్టోరీ ఏంటో చూద్దాం. మూవీ స్టార్ట్ అవగానే ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో ఒక లేడీ మొబైల్ లో వీడియోస్ చూస్తూ ఉంటుంది. ఇంతలో తన పక్కనే ఉన్న వాకీ టాకీలో ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. దాంతో ఆ లేడీ వాకీ టాకీ తీసుకుని మిత్ర ఏమవుతుంది అని అడుగుతుంది. మనకి పై రూమ్ లో మిత్ర అనే పాపను చూపిస్తారు. ఆ పాప సీరియస్ గా డోర్ వైపు చూస్తూ ఉంటుంది. డోర్ లో నుంచి ఆడుకునే వస్తువు ఒకటి రూమ్ లోకి వస్తుంది. అయితే అది వచ్చాక పాప రూమ్ లో సౌండ్స్ ఎక్కువగా రావడంతో ఆ లేడీ పాప రూమ్ కి వెళ్లి పాపను అరిచి ఆ వస్తువుని తీసుకొని కిందకు వచ్చేస్తుంది. అలా ఆ వస్తువుని కిందకి తీసుకొచ్చిన ఆ లేడీ ఆ వస్తువుని టచ్ చేసిన వెంటనే ఇల్లంతా కరెంట్ పోతుంది. తర్వాత క్యాండిల్ వెలిగించి ఆ వస్తువుతో ఒక్కసారి అలా ఆడుతుంది. కట్ చేస్తే మనకు మేడపై పాపను చూపిస్తారు. పాప ఆ వస్తువుని తీసుకెళ్లినందుకు ఏడుస్తూ డోర్ వైపు చూస్తూ ఉంటుంది. డోర్ లో నుంచి ఆ వస్తువు మళ్ళీ లోపలికి వస్తుంది. అలాగే కింద చూస్తే ఆ లేడీ కనిపించదు. సడన్ గా ఆ లేడీని మనకి ఇలా చూపించి సారా అనే మూవీ టైటిల్ పడుతుంది. యాక్చువల్ గా ఆ లేడీ ఒక బేబీ సిట్టర్, అంటే పేరెంట్స్ లేనప్పుడు పిల్లలను చూసుకోవడానికి అపాయింట్ చేసిన వ్యక్తి అన్నమాట. మిత్ర పేరెంట్స్ నైట్ షిఫ్ట్ అవడంతో మిత్రాన్ని చూసుకోవడానికి ఆ లేడీని అపాయింట్ చేస్తుంటారు. కట్ చేస్తే మనకు సారా అనే అమ్మాయిని చూపిస్తారు. సారా కూడా ఒక బేబీ సిట్టర్, అలాగే సైకాలజీ స్టూడెంట్. చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం ఉండడంతో సారా సైకాలజీ చదువుతూనే బేబీ సిట్టర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. పేరెంట్స్ లేని టైంలో సారా ఆ బేబీస్ ని చాలా బాగా చూసుకుంటుంటుంది. అలాగే సారా కూడా తల్లి ఉండదు. తన తండ్రితోనే హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు బేబీ పేరెంట్స్ రావడం లేట్ అవడంతో సారా లేట్ నైట్ ఇంటికి బయలుదేరుతుంది. అలా వెళ్తున్న సారా సైకిల్ టైర్ పంచర్ అవుతుంది. దాంతో సారా నడిచి బయలుదేరుతుంది. అలా వెళ్తున్న సారాకు రోడ్డు పక్కనే ఒక వ్యక్తి ఏడుస్తూ నిలబడుకొని ఉంటాడు. దాంతో సారా భయంతో ఫాస్ట్ గా ముందుకెళ్తూ ఉంటుంది. సడన్ గా ఆ వ్యక్తి సారా ముందు నిలబడుకొని ఏడుస్తూ ఉంటాడు. దాంతో సారా భయంతో ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోతుంది. అదే విషయం సారా తన తండ్రికి చెప్తుంది. దాంతో అతను, సారా, అలాంటి టైంలో మనం భయపడకూడదు, మన ధైర్యమే మనల్ని కాపాడుతుంది అని చెప్తాడు. అలా సారాకి ధైర్యం చెప్పి ఇల్లు మొత్తం పూజిస్తాడు. నెక్స్ట్ డే మిత్ర పేరెంట్స్ నుంచి సారాకి బేబీ సిట్టర్ కావాలని చెప్పి కాల్ వస్తుంది. దాంతో సారా మిత్ర వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అయితే యాక్చువల్ గా మిత్ర డే టైమ్ లో మాత్రమే బేబీస్ ని చూసుకుంటుంది. నైట్ టైమ్ లో ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మిత్ర పేరెంట్స్ కి నైట్ షిఫ్ట్ అవడంతో సారాని జస్ట్ 2 వీక్స్ చూసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. దాంతో సారా ఆ 2 వీక్స్ నైట్ మిత్రాన్ని చూసుకోవడానికి ఒప్పుకుంటుంది. తర్వాత మిత్రాన్ని కలవడానికి మిత్ర రూమ్ కి వెళ్తుంది. కానీ మిత్ర సారాతో మాట్లాడదు, సీరియస్ గా చూస్తూ ఉంటుంది. అలాగే మిత్ర మాటలు, చూపులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన సారా తిరిగి ఇంటికి వచ్చి సారా ఫాదర్ తో అక్కడ నార్మల్ గా అయితే లేదు, ఆ ఇంట్లో ఏదో ఉంది అని చెప్తుంది. దానికి సారా ఫాదర్ అలాంటప్పుడు అక్కడికి వెళ్ళడం ఎందుకు అని అడగడంతో, కానీ మిత్ర బేబీ చాలా బాగుంది, ఆ పాప కోసమైనా అక్కడికి వెళ్ళాలి డాడీ అని చెప్పి వెళ్తుంది. నెక్స్ట్ డే నైట్ సారా మిత్ర వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మిత్ర పేరెంట్స్ సారాతో సౌండ్స్ ఎక్కువగా పెట్టుకు, మిత్రకు పడదు అని చెప్పి ఆఫీస్ కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సారా మిత్ర రూమ్ కి వెళ్లి చూస్తుంది. మిత్ర పడుకొని ఉండడంతో తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. సారా వెనక్కి రావడంతో వెంటనే మిత్ర డోరు ఫాస్ట్ గా క్లోజ్ అవుతుంది. అవేమి పట్టించుకోకుండా సారా కిందికి వచ్చేస్తుంది. అలాగే తన ఐప్యాడ్ లో సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటుంది. సడన్ గా ఐప్యాడ్ లో సాంగ్స్ ఆగిపోతాయి. వెళ్ళి చూస్తే ఐప్యాడ్ స్విచ్ ఆగిపోయి ఉంటుంది. ఫుల్ గా ఛార్జింగ్ ఉన్నా ఎలా స్విచ్ ఆగిపోయింది అని చూస్తూ ఉంటుంది. ఇంతలో పక్కనే ఉన్న వాకీ టాకీలో ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో దాంతో సారా ఆ వాకీ టాకీ తీసుకొని మిత్ర రూమ్ కి బయలుదేరుతుంది. ఇంతలో మిత్ర తన బెడ్ పై గాల్లో తేలాడుతూ ఉంటుంది. సడన్ గా సారా రూమ్ లోకి వెళ్ళేసరికి సారా వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది. అయితే సారా ఆ పాపతో మాట్లాడుతూ గిటారు ప్లే చేయనా అని అడుగుతుంది. దానికి ఆ పాప నో వద్దు, జానుకి సౌండ్ అంటే పడదు అని చెప్తుంది. జాను ఎవరు అని అడుగుతుంది. దానికి ఆ పాప జాను నా ఫ్రెండ్ అని చెప్తుంది. దానికి సారా ఓకే అని చెప్తూ ఆ పాపతో మాట్లాడుతూ బాగా కలిసిపోతూ ఉంటుంది. సడన్ గా ఆ పాప డోర్ వైపు చూస్తూ, ఇక నువ్వు కిందకి వెళ్ళిపో, నాకు ఆడుకునే టైం అయింది అని చెప్తుంది. దానికి సారా ఓకే అని చెప్పి కిందకు వచ్చేస్తుంది. అలా సారా కిందకి రాగానే మిత్ర పక్క రూమ్ లోకి వెళ్తుంది. ఆ రూమ్ లో ఒక ప్లేస్ లో నుంచి చెయ్యి బయటకు వచ్చి మూవీ స్టార్టింగ్ లో చూపించిన ఆ ఆడుకునే వస్తువు మిత్రాకి ఇస్తుంది. మిత్ర ఆ వస్తువుతో ఆడడం స్టార్ట్ చేయగానే ఇల్లు మొత్తం కరెంట్ పోతుంది. దాంతో సారా క్యాండిల్ వెలిగించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సారా దగ్గర ఉండే వాకీ టాకీలో ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. దాంతో సారా మిత్రా బేబీ అని మిత్రాతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో సారా తన రూమ్ లోకి వెళ్తుంది. అయితే తను వెళ్లేసరికి తన ఐప్యాడ్ లో కెమెరా ఓపెన్ అయి ఉంటుంది. ఆ కెమెరాలో సారా తన ఫేస్ ను చూసుకుంటూ ఉంటుంది. అలాగే బ్యాక్ కెమెరా ఓపెన్ చేయగానే అక్కడ ఎవరో
ఎవరో కూర్చొని ఉంటారు. మళ్ళీ చూస్తే అక్కడ ఎవరు ఉండరు. ఇంతలో తన దగ్గర ఉన్న వాకీ టాకీలో ఏవో డిఫరెంట్ సౌండ్స్ రావడంతో మిత్రాతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. మిత్రా దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. సో దాంతో మిత్రా దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో తనకి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అయితే సారా వెనకాల ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరో ఉండరు. ఓకే అని చెప్పి మిత్రాకి ఫుడ్ తీసుకుని మిత్రా రూమ్ కి వెళ్తుంది. అయితే మిత్రా పక్క రూమ్ లో వాకీ టాకీ ఉండడంతో అక్కడికి వెళ్లి చూస్తుంది. ఇక్కడ ఏవో వింత సౌండ్స్ వస్తూ ఉంటాయి. దాంతో ఆ రూమ్ లో ఏవో ఒక చిన్న ప్లేస్ లో నుంచి మిత్రాకి ఆడుకునే వస్తువులు ఇస్తూ ఉంటుంది. ఆ ప్లేస్ లో ఏవో సౌండ్స్ రావడంతో సారా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో తన చేతిలో ఉన్న క్యాండిల్ ఆరిపోతుంది. సడన్ గా వెనకాల మిత్రా వచ్చి నిలబడుకుంటుంది. దాంతో సారా అక్కడి నుంచి వెళ్లిపోయి మిత్రాకి ఫుడ్ తినిపించి పడుకోబెట్టేస్తుంది. అక్కడ ఆడుకునే వస్తువు సారాకి కనిపించడంతో దాన్ని తీసుకొని కిందకి వెళ్తుంది. అలాగే కింద ఒక రేడియో కనిపించడంతో ఆ రేడియోలో సాంగ్స్ ప్లే చేసి ఆ వస్తువుని కూడా అక్కడే ఉంచేస్తుంది. సడన్ గా రేడియోలో వస్తున్న సాంగ్స్ ఆగిపోతాయి. చూస్తే అక్కడ మిత్రా వచ్చి నిలబడుకుని ఉంటుంది. మిత్రా సారాతో సాంగ్స్ పెట్టకు, జానుకి నచ్చదు అని చెప్పి ఎవరి చేయ పట్టుకొని పైకి వెళ్తున్నట్టు పైకి వెళ్తుంది. సారా మాత్రం మిత్రా నీ కోసం నేనే పాట పాడతా అని చెప్పి పాట పాడుతుంది. తర్వాత సారా ఆ ఆడుకునే వస్తువు వాకీ టాకీ తీసుకుని తన బెడ్ పక్కనే పెట్టి తన రూమ్ లోకి వెళ్లి పడుకుంటుంది. తర్వాత సడన్ గా తన ముందు ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. బెడ్షీట్ తీసి చూస్తే ఎవరో ఉండరు. మళ్ళీ బెడ్షీట్ వేసుకుని చూస్తే ఎవరో ఉన్నట్టు ఉంటుంది. తీసి చూస్తే ఎవరో ఉండరు. అలా సడన్ గా తన ముందుకి ఎవరో ఒక వ్యక్తి వచ్చి నిలబడుకుంటాడు. దాంతో సారా భయంతో మిత్రా రూమ్ కి వెళ్లి చూడడానికి ట్రై చేస్తుంది. ఇంతలో ఆ వ్యక్తి సారా పైకి వచ్చేస్తాడు. లేచి చూస్తే ఇదంతా సారా కలగంటూ ఉంటుంది. తర్వాత సారా మిత్రా కోసం పైకి వెళ్తుంది. అయితే మిత్రా పక్క రూమ్ లో నుంచి తన రూమ్ కి నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అయితే సారా వెళ్లి చూడగానే తన గిటార్ ని ముక్కలు ముక్కలు చేస్తుంటుంది. ఇంతలో మిత్రా పేరెంట్స్ రావడంతో మిత్రాని వాళ్ళకి అప్పగించి సారా వెళ్లిపోతుంది. తర్వాత సారా ఫాదర్ తో ఆ ఇంట్లో ఏదో ఉంది, అదేంటో కనుక్కోవాలి, అలాగే దాని నుంచి మిత్రాని సేవ్ చేయాలి అని చెప్తుంది. నెక్స్ట్ డే నైట్ సారా మిత్రా వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. సారా ఫాదర్ సేఫ్టీ కోసం ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి ఒక లిక్విడ్ ఇస్తాడు. అవన్నీ తీసుకుని సారా మిత్రా వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. అయితే మిత్రా ఫాదర్ కి కూడా హెల్త్ బాగలేకపోవడంతో మిత్రా ఫాదర్ కూడా అక్కడే ఉండి ఓన్లీ మిత్రా వాళ్ళ మదర్ మాత్రమే ఆఫీస్ కి వెళ్తుంది. తర్వాత సారా మిత్రా కోసం మిత్రా రూమ్ కి వెళ్తుంది. అక్కడ మిత్రా నవ్వుతూ కూర్చొని ఉంటుంది. దాంతో సారా ఎందుకు మిత్రా నవ్వుతున్నావు అని అడగగా అందుకు మిత్రా ఇదిగో నా ఫ్రెండ్ జాను అని చెప్పి చూపిస్తుంది. ఇంతలో బయట నుంచి ఆ ఆడుకునే వస్తువు లోపలికి వస్తుంది. ముందు చూస్తే జాను కనిపిస్తుంది. సో దాంతో సారా భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేస్తుంది. కిందకు వచ్చి తన రూమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆ రూమ్ లాక్ అయిపోయి ఉంటుంది. అలాగే తన ఫోన్ తీసుకొని తన ఫాదర్ కి ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది. తన ఫోను వేరే రూమ్ లో పడిపోయి ఆ రూము లాక్ అయిపోతుంది. అలాగే మిత్రా ఫాదర్ రూమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆ రూము ఓపెన్ కాదు. అలాగే సడన్ గా తనుండే రూము లాక్ అయి దాంతో సారా వెళ్లి ఒక చోట దాంకుంటుంది. జాను సారాని వెతుక్కుంటూ వస్తుంది. సారా ఒక చోట దాంకొని చూస్తూ ఉంటుంది. సో చూస్తే తన అలాగే ఇంకొక వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ చూసి సారా భయపడిపోతుంది. అప్పుడే తన ఫాదర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నువ్వు ధైర్యంగా ఉంటే ఏ శక్తి నిన్ను ఏం చేయలేదని చెప్పి. దాంతో సారా ధైర్యంగా లేచి నిలబడుకుంటుంది. అలాగే వీటన్నిటికీ కారణం ఈ ఆడుకునే వస్తువే అని చెప్పి దాన్ని గట్టిగా లాగడానికి ట్రై చేస్తుంది. దాంతో సడన్ గా ఆ దెయ్యం తన ఫేస్ పైకి వచ్చేస్తుంది. సో దాంతో భయంతో తను పరిగెత్తుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆ రూమ్ లో పాప ఆ దెయ్యం కూర్చొని ఉంటుంది. దాంతో భయంతో పరిగెత్తుకుంటూ మిత్రా ఫాదర్ రూమ్ లోకి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. కానీ మిత్రా ఫాదర్ అవేమీ నమ్మకుండా నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి సారాని అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత సారా అండ్ సారా ఫాదర్ కలిసి జాను గురించి ఎంక్వైరీ చేస్తారు. జాను జైల్లో ఒంటరిగా ఉంటూ మెంటల్ గా డిస్టర్బ్ అయి చనిపోయి ఉంటుంది. చనిపోయాక పిల్లలను టార్గెట్ గా చేసుకుని ఎవరికైతే పేరెంట్స్ తో టైం స్పెండ్ చేసే అవకాశం దొరకదో అలాంటి పిల్లల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళని తన మాయలో పడేసుకుని వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోతూ ఉంటుంది. మిత్ర కంటే ముందు లక్ష్మి అనే ఒక పాపని అలాగే తీసుకెళ్లిపోయి ఉంటుంది. ఇప్పుడు మిత్రాని తన మాయలో పడేసుకుని తనతో పాటు తీసుకెళ్లిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చుంటుంది. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అలాగే మా వీడియోస్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇవన్నీ తెలుసుకున్న సారా ఫాదర్ మిత్రా పేరెంట్స్ కి చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ మిత్రా పేరెంట్స్ వినకపోవడంతో సారా ఆడుకునే వస్తువు తీసుకొని దాన్ని గట్టిగా లాగడంతో సడన్ గా దెయ్యం వస్తుంది. సో అది చూసి అందరూ భయపడతారు. తర్వాత మిత్రా రూమ్ కి వెళ్లి చూస్తే మిత్రా ఎక్కడా ఉండదు. దాంతో మిత్రాని జానువే తీసుకెళ్లిపోయిందని చెప్పి ఎలాగైనా జాను నుంచి మిత్రాని కాపాడాలని చెప్పి తర్వాత మిత్ర జాను ఉండే
ప్లేస్ లోకి వెళ్లి ఒకరు మిత్రాని తీసుకురావాలి, అది ఎవరు వెళ్తారని అడగగా దానికి మిత్రా ఫాదర్ వెళ్తానంటాడు. కానీ సారా లేదు నేను వెళ్తానని చెప్పి సారా వెళ్తుంది. ఏ ప్లేస్ నుంచి అయితే మిత్రాకి జాను ఆడుకునే బొమ్మిస్తుందో ఆ ప్లేస్ లోకి వెళ్లి కూర్చుంటుంది. సడన్ గా లైట్స్ అన్ని ఆరిపోయి జాను మిత్రా ఉండే ప్లేస్ లోకి సారా వెళ్తుంది. సారా మిత్రాతో రా మిత్ర మనం వెళ్దాం అని చెప్పి అడుగుతుంది. కానీ మిత్ర రాదు. అలాగే మిత్ర ఒకటే కాదు, ఎక్కడ చూసినా మిత్ర లాగే బేబీలు కనిపిస్తూ ఉంటారు. తర్వాత ఒకవైపు జాను మిత్రాని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మరోవైపు మిత్ర పేరెంట్స్ మిత్ర కోసం ప్రే చేస్తూ మిత్ర మీద తనకి ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది విన్న మిత్ర వాళ్ళ పేరెంట్స్ కోసం వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది. ఎప్పుడైతే మిత్ర వాళ్ళ పేరెంట్స్ వైపు మారిపోతుందో జాను మిత్ర ఫాదర్ బాడీలోకి వెళ్లి ఆ ప్రేయర్ ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సారా ఫాదర్ తన దగ్గర ఉన్న లిక్విడ్ ని ఆ దెయ్యంపై చల్లి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పటికి అది కంట్రోల్ కాదు. జానుకి పర్టికులర్ గా ఒక పాట అంటే నచ్చదు. ఆ పాటను ప్లే చేయడంతో అది వినలేక మిత్ర ఫాదర్ బాడీలో ఉన్న జాను పడిపోతుంది. తర్వాత సారా ఫాదర్ తన్ని కంటేసి కంట్రోల్ చేసి వెళ్ళిపోమని చెప్పి జానుని అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత సారా ఆ బేబీని తీసుకుని కిందకు వస్తుంది. ఇదంతా చూసి మిత్ర పేరెంట్స్ మిత్రాతో టైం స్పెండ్ చేయలేకపోయినందుకు బాధపడుతూ ఉంటారు. మరోవైపు సారా ఫాదర్ సారాతో మరెప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకోనని నాకు ప్రామిస్ చేయి, ఎందుకంటే నా కూతురు నాకు ఇంపార్టెంట్ అని చెప్పి తన నుండి ప్రామిస్ తీసుకుంటూ ఉంటాడు. ఇలా సారా మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ టాక్స్.